వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఇది వర్షాకాలం, ఫీవర్ల సీజన్. డెంగ్యూ అండ్ చికెన్ గున్యా వేధిస్తున్నాయి. మరి లక్షణాలు ఏంటి, వస్తే ట్రీట్మెంట్ ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఇక ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకట్ నాని గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, డెంగ్యూ సీజన్ అంటున్నారు. సో అసలు డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది డెంగ్యూ అని మనకు ఎలా తెలుస్తుంది, ఎటువంటి టెస్టులు ఉన్నాయి, ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు ఈ వర్షాకాలం వల్ల దోమలు రావడం వల్ల చాలా మందికి డెంగ్యూ ఫీవర్ అనేది చాలా మందికి వస్తుంది. డెంగ్యూ ఫీవర్లో కామనెస్ట్ ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్ అమ్మ. చాలా ఎక్కువ టెంపరేచర్ రావడము అండ్ కళ్ళ చుట్టూ హెడేక్ అనేది చాలా ప్రామినెంట్గా ఉంటుంది. అంటే కళ్ళ చుట్టూ హెడేక్ లేకపోతే డెంగ్యూ ఫీవర్ అనుకోకుండా కాదు, బట్ దట్స్ అ వెరీ కామన్ సిమ్టమ్ విచ్ వి సీ ఇన్ పేషెంట్స్ డెంగ్యూ ఫీవర్. అండ్ ఇప్పుడు ఆ డెంగ్యూ ఫీవరే కాదు, ఇప్పుడు మనకి చికెన్ గున్యా ఫీవర్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. సో రెండింటికి మేజర్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అంటే మీకు డెంగ్యూ ఫీవర్లో జాయింట్ పెయిన్స్ ఉండవు, మజిల్ పెయిన్స్ చాలా ఉంటాయి. వెరాస్ మీకు చికెన్ గున్యా ఫీవర్లో జాయింట్ పెయిన్స్ చాలా వస్తున్నాయి, లైక్ రిస్ట్లో కానివ్వండి, నీలో కానివ్వండి, యాంకిల్లో కానివ్వండి అట్లా. ఇంకొకటి ఏంటంటే మనకి డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ బాగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ డే సెకండ్ డే ఫీవర్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కాకపోతే ఏంటంటే రెండో దిన తర్వాత సెకండ్ డే తర్వాత కొంచెం టెస్టులు చేసుకొని ఆ డెంగ్యూ ఫీవరా కాదా అనేది నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో యాంటీబయాటిక్స్ అయితే వేసుకోకుండా నార్మల్ ఫీవర్ వచ్చింది, ఒక 2 రోజులు టాబ్లెట్స్ వేసుకున్నా కానీ యాంటీబయాటిక్స్ వాడకుండా టెస్టులు చేయించుకుంటే మంచిది. అంతే అమ్మా, బికాస్ డెంగ్యూ వైరల్ ఫీవర్ అమ్మా. వైరల్లో వీ డోంట్ గివ్ ఎనీ యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్కి ఎటువంటి రోల్ లేదు. ఓన్లీ గుడ్ హైడ్రేషన్, ఎనఫ్ లిక్విడ్స్, మంచిగా నీరు తాగడం, హైడ్రేట్ చేసుకోవడం బాడీని. ఫీవర్కి పారాసెటమాల్ అండ్ టాబ్లెట్ వేసుకోవడం. పెయిన్ కిల్లర్స్, ఐబుప్రోఫెన్, డైక్లోఫెనాక్, స్టెరాయిడ్స్ ఎటువంటి మాత్రలు కూడా తీసుకోకూడదు అన్లెస్ ఇండికేటెడ్ బై ద డాక్టర్. ఓకే, ఎస్ డాక్టర్ గారు. చికెన్ గున్యా, డెంగ్యూ ఫీవర్ ఇవి వచ్చాయి అంటే ఎన్ని రోజులకు తగ్గుతాయి? చికెన్ గున్యా, డెంగ్యూ వైరల్ ఫీవర్, ప్రతి వైరల్ ఫీవర్ అమ్మ సాధారణంగా 5 to 6 days టైం తీసుకుంటుంది డెఫినెట్లీ. 3 days హై గ్రేడ్ ఫీవర్ ఉండి మెల్లమెల్లగా ఫీవర్ తగ్గుతూ 5th, 6th డే అనేది ఫీవర్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ డెంగ్యూ ఫీవర్లో ఏముంటుందంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ డేలో ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ను ప్లేట్లెట్స్ సాధారణంగా తగ్గవు. బట్ కొంతమందికి తీవ్రంగా ఉన్న వాళ్ళకి ప్లేట్లెట్స్ అనేవి ఇనీషియల్ డే నుంచి కూడా తగ్గిపోతాయి. కాకపోతే నార్మల్గా ఫీవర్ ఉండి కొంచెం 2-3 daysలో తగ్గిన వాళ్ళకి 4th, 5th ఏదైతే ఫెబ్రవరి పీరియడ్ అంటామో ఆ టైంలో ఫీవర్ లేని పీరియడ్లో మన ప్లేట్లెట్స్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ టైంలో కూడా కొంచెం జాగ్రత్తగా ప్లేట్లెట్స్ అనేది వాచ్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్ 3 days ఆఫ్ ఫీవర్ అంటే ఫీవర్ తగ్గినాక 2-3 days కూడా అది ఇంపార్టెంట్. ఓకే, ఈ డెంగ్యూ ఫీవర్లోనే మనం ఈ ప్రాబ్లం అనేది చూస్తూ ఉంటాం కదా, ప్లేట్లెట్స్ అనేది మనం డెంగ్యూ ఫీవర్లో చూస్తాం. చికెన్ గున్యాలో కూడా ప్లేట్లెట్స్ అనేది తగ్గుతాయి, బట్ యూజువలీ 1,00,000 కన్నా తగ్గవు. 1,20,000, 1,40,000 ఆ రేంజ్లో ఉండి దాన్ని దే విల్ ఇంప్రూవ్ అగైన్. ఓకే, ఎస్ డాక్టర్ గారు. ఈ డెంగ్యూ ఫీవర్ బీపీ, షుగర్లో ఉన్న వాళ్ళకి వస్తే అది ఏమైనా కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అంటే యాజ్ సచ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ వల్ల అమ్మ డెంగ్యూ ఫీవర్కి ఏం కాంప్లికేట్ కాదు. కాకపోతే ఏంటంటే ఈ హైపర్ టెన్సివ్ మెడిసిన్స్ తీసుకుంటున్న వాళ్ళు బీపీ కోసము ఈ ఫీవర్ వచ్చినప్పుడు కూడా తీసుకుంటే బీపీ లో అయ్యి ఇంకా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఫీవర్ వచ్చినప్పుడు యూజువల్లీ తినలేరు. మామూలుగా మీరు ఎంత అయితే తీసుకుంటారు ఇంటేక్, ఫీవర్ వచ్చినప్పుడు బాగా తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు డయాబెటిక్ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల షుగర్స్ లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాంప్లికేట్ చేస్తాయి ట్రీట్మెంట్, లైక్ బీపీ టాబ్లెట్స్ వేసుకోవడం అట్లాంటివి. ఓకే, ఎస్ డాక్టర్ గారు. మరి ఇలాంటి ఫీవర్స్ రాకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మేజర్గా ఇవి డెంగ్యూ, చికెన్ గున్యా ఫీవర్ అనేది దోమల వల్ల వస్తాయమ్మా. యూజువల్లీ దోమలు డే టైంలో కలిసే దోమలు ఉంటాయి. సో ఏంటంటే మన చుట్టూ పరిసరాలు కొంచెం నీట్గా ఉంచుకోవడము, దోమల నుంచి మనం కొంచెం ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అండ్ క్రీమ్స్ పెట్టుకోవడం. ఇప్పుడు చిన్నపిల్లలకి, స్పెషల్లీ స్కూల్ వెళ్ళే పిల్లలకి, వాళ్ళకి మస్కిటో రిపెలెంట్ స్టిక్కర్స్ దొరుకుతున్నాయి, క్రీమ్స్ దొరుకుతున్నాయి, అట్లాంటివి పెట్టి పంపడం, ఫుల్ క్లోతింగ్ వేయడము, సాక్స్, షూస్ అన్నీ వేసి పంపడము, అటువంటి జాగ్రత్తలు తప్పనిసరి. ఇంకా మన ఇంటి చుట్టుపక్కల అయితే ఎటువంటి కొంచెం వాటర్, మురుగు నీరు నిలబడకుండా, గ్రీనరీ ఉన్నప్పుడు కొంచెం డోర్స్ క్లోజ్ చేసుకోవడం, విండోస్ అట్లాంటివి పెట్టుకోవడం ఇంపార్టెంట్. ఓకే, ఇన్ఫాంట్స్లో కూడా చూస్తామా డాక్టర్? మా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఇన్ఫాంట్స్లో కూడా చూస్తున్నాం. లైక్ 1 year, 2 years పిల్లలకు కూడా డెంగ్యూ ఫీవర్ రావడం చూస్తున్నాము. అండ్ ఇన్ఫాంట్స్లో కాంప్లికేట్ అయితే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ అన్లైక్ అడల్ట్ పాపులేషన్. ఖచ్చితంగా వాళ్ళకి నెట్స్ కానీ ఇలాంటివి వేసి ఉంచడం అనేది మనం చాలా కష్టం, వాచ్ చేస్తూ ఉండాలి. ఇంకా ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్కి అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కూల్లో గ్రౌండ్స్లో ఆడుతుంటారు, బయట ఆడుతుంటారు. అటువంటి పిల్లలు కొంచెం జాగ్రత్త ఎక్కువ చూసుకోవాలి. మస్కిటో రిపెలెంట్ ప్యాచెస్, క్రీమ్స్ అనేవి కంపల్సరీ పెట్టి పంపాలి. ఖచ్చితంగా డాక్టర్ గారు. జనరల్గా ఈ ఫీవర్లో రాగానే ఒకసారి హాస్పిటల్కి వెళ్తే మంచిదేమో అనిపిస్తూ ఉంది. సో అది ఈ ఫీవరా, ఆ ఫీవరా అని మనం ఇంటి దగ్గర ఉండి వాచ్ చేస్తూ ఉండడం కన్నా
ఎస్. అది కరెక్ట్ అమ్మా. కానీ ఏంటంటే ఈ ఫీవర్లు ఫస్ట్ డే సెకండ్ డే హాస్పిటల్కి వెళ్ళడంలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, కానీ టెస్ట్ చేయడంలో మనకు అంత లాభం ఉండదమ్మా. యూజువల్లీ మనకి ఫీవర్ వచ్చిన రోజే మనం టెస్ట్ చేస్తే మనకు సిబిపిలో దాంట్లో పెద్దగా తేడాలు రావు. ఓకే. సో అట్లీస్ట్ ఒక 2 days తర్వాత టెస్ట్ చేస్తే మనకు సిబిపిలో కొన్ని చేంజెస్, ప్లేట్లెట్స్ తగ్గడము, లేకపోతే డబ్ల్యూబీసీ కౌంట్ అనేది తగ్గుతుంది, ల్యూకోపీనియా అనేది చూస్తుంటాం మనం డెంగ్యూలో, చికెన్ గున్యా ఫీవర్లో, అటువంటివి తెలుస్తుంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫస్ట్ డేనే మనము సిబిపి చేయడము, డెంగ్యూ NS1 చేయడం, యాంటీజెన్ చేయడము, నెగిటివ్ వచ్చినాయి అనుకోండి, కొంతమంది పేషెంట్స్ మిస్గైడ్ కూడా అయిపోతున్నారు. ఇది వేరే ఇంజెక్షన్, వేరే ఇన్ఫెక్షన్ అని చెప్పి యాంటీబయాటిక్స్ వేసుకోవడం, అవి వేసుకోవడం, విచ్ ఇస్ ఆఫ్ నో యూజ్. సో టెస్టులు చేయడం కూడా కరెక్ట్ టైంలో అనేది చేయాలి. ఓకే. సో సెకండ్ థర్డ్ డే చేయడం బెటర్. ఎస్. ఖచ్చితంగా ఈ లక్షణం ఉంది అంటే డెంగ్యూ అని, ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటే చికెన్ గున్యా అని, అది ఏమైనా మనం తెలుసుకోవచ్చు డాక్టర్ గారు టెస్ట్ కన్నా బిఫోర్? ఎటువంటి ఫీవర్లో కూడా ఖచ్చితమైన అంటే డెఫినెట్లీ అమ్మ కొన్ని షార్ట్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి, బట్ ప్రతిసారి ప్రతి పేషెంట్లో అట్లాంటి సిమ్టమ్ రావడం అనేది ఉండదు. ఓకే. ఈసారి డిఫరెంట్గా ఇప్పుడు మనం డెంగ్యూ ఫీవర్ చూస్తున్నాం. యూజువల్లీ డెంగ్యూ ఫీవర్లో ఏంటంటే కళ్ళ చుట్టూ హెడేక్ ఉండడము, హై గ్రేడ్ ఫీవర్ రావడం చూస్తాం. ఈసారి మేము చూస్తుంది ఏంటంటే కొత్తగా పేషెంట్లలో దగ్గు, జలుబుతో రావడము, ఫీవర్, దగ్గు, జలుబు. దీంట్లో ఏమవుతుందంటే డాక్టర్ కూడా ఏమనిపిస్తుంది, డెంగ్యూ ఫీవరా లేకపోతే మన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అనే క్వశ్చన్ మాకు కూడా వస్తుంది. ఈ మధ్య అటువంటివి కూడా చూస్తున్నాం. సో ప్రతి పేషెంట్లో ఆ సిమిలర్ కంప్లైంట్స్ అనేవి కొంచెం కష్టం అమ్మా. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఈ ప్లేట్లెట్స్ విషయానికి వస్తే రకరకాల సొంత వైద్యాలు వాడుతూ ఉంటారు. సో బొప్పాయి ఆకుల జ్యూస్ తాగితే కూడా ప్లేట్లెట్స్ పెరుగుతాయని అంటూ ఉంటారు. సో అది దానిలో వాస్తవం ఎంత? అలాంటి ఏదైనా డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు, హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు చేస్తూ ఉంటారు కూడా. సో దానివల్ల ఏం కాంప్లికేషన్స్ వస్తాయి? అంటే అమ్మ ఇప్పుడు ఆకు రసం తాగడము అటువంటివి చేయడంలో ప్లేట్లెట్స్ ఎంత పెరుగుతాయో తెలియదు, కానీ డెఫినెట్లీ ఆ హైజీనిక్ ఎంత వాడతారో తెలియదు. ఎక్కడి నుంచి ఆకు తెప్పుతారో, దాన్ని క్లీన్ ఎంత చేస్తారో, దాన్ని మళ్ళీ ఇచ్చేస్తున్నారో, దానివల్ల స్టమక్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి చూసినాం మేము హాస్పిటల్లో ఉండి. మాదే డెంగ్యూ పేషెంట్స్ ఎవరికైతే ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడుతుండే వాళ్ళకి ఇట్లా జ్యూస్ తాగిపోవడం, కొత్త కాంప్లికేషన్ లూజ్ మోషన్ స్టార్ట్ అయింది. సో అటువంటివి వస్తే తీవ్రమైన కేసుల్లో ఇటువంటివి అసలు పనికిరాదు, చేయదు కూడా. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం. డెంగ్యూ చాలా డేంజర్ ఫీవరే. సో ఈ చికెన్ గున్యా కూడా చాలా కేసులు కూడా చూస్తూ ఉన్నాము. సో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. పెద్దవాళ్ళే కాదు, చిన్న పిల్లల్ని కూడా మనల్ని ప్రొటెక్ట్ చేయాలి మనము. సో సరైన అవగాహన కూడా ఉండాలని కోరుకుందాం డాక్టర్ గారు. పరిసరాల పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్. ఎస్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా.